మెదక్ జిల్లా రామాయంపేటలో విషాదం. వర్షానికి గోడ కూలి 2 చిన్నారుల మృతి. కేసీఆర్ అవినీతిని ప్రశ్నించినందుకే నాపై దాడి చేశారు. రేపు గవర్నర్కు ఫిర్యాదు చేస్తానన్న నాగం. ఉత్తరాఖండ్లో ముమ్మరంగా సహాయక చర్యలు. 30 దాటిన మృతుల సంఖ్య. ఢాకా నరమేధం స్థానిక మిలిటెంట్ల పనే. ఐసిస్తో సంబంధం లేదంటున్న దర్యాప్తు సంస్థలు. విజయవాడలో ఆలయాల కూల్చివేత వివాదం రాజుకుంటోంది. కృష్ణా పుష్కరాల పనుల్లో భాగంగా 2 ఆలయాలను కూల్చివేశారు అధికారులు. ఆలయాల తొలగింపు ప్రదేశాలను ఇవాళ బీజేపీ నేతలు పరిశీలించారు. అనంతరం నేతలు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. అయితే వీరిని టీడీపీ నేతలు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అనుచరులు బీజేపీ నేతల మధ్య తోపులాట జరిగింది. విజయవాడలో బీజేపీ టీడీపీ శ్రేణుల మధ్య గొడవపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, బీజేపీ టీడీపీ శ్రేణుల మధ్య గొడవకు సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? సంతోష్, దేవాలయాల తొలగింపుకు సంబంధించిన వ్యవహారం రోజు రోజుకి వివాదాస్పదం అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి పనుల్లో భాగంగా కొన్ని దేవాలయాలను ఇతర ప్రాంతాలకు తరలించేందుకు ప్రతిపాదన పెట్టి ఇందులోనే నగరంలో ఉన్నటువంటి ప్రముఖ దేవాలయాలను కూడా వేరే ప్రాంతాలకు తరలిస్తూ వాటిని తొలగించడం జరిగింది. అయితే ఈ వ్యవహారం మీద మాత్రం బీజేపీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా మొదటి నుంచి కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ రోజు బీజేపీకి సంబంధించినటువంటి నేతలు ఎమ్మెల్సీ సోము వీర్రాజుతో పాటుగా బీజేపీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, అదేవిధంగా ఇతర బీజేపీ నేతలందరూ కూడా విజయవాడలో దేవాలయాల తొలగింపు ప్రాంతాన్ని పరిశీలించే కార్యక్రమాలు పెట్టుకున్నారు. ఆ తర్వాత పాతబస్తీలో ఉన్నటువంటి గోశాల వద్ద బీజేపీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా ప్రెస్ మీట్ మాట్లాడుతున్నటువంటి సందర్భంలో అక్కడే నివాసం కావడంతో టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న బీజేపీ నేతలను మాట్లాడేందుకు అక్కడికి వచ్చారు. అయితే బీజేపీ నేతలకు అసంతృప్తిగా ఉండటం, తీవ్ర ఆగ్రహంతో ఉండటంతో ఆయన వాళ్ళని సంబంధించేందుకు వాళ్ళతో మాట్లాడేందుకు ప్రయత్నించాక ఈలోపు టీడీపీకి సంబంధించినటువంటి నేతలు, అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తల మధ్య కొంత తోపులాట వాతావరణం నెలకొంది. మరోవైపు స్థానికులు కూడా బీజేపీ నేతల రాకం మీద తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకంటే తమ ఇల్లు పోతున్నప్పుడు ఎవరు రాలేదు, గోశాల తరలింపు గోవుల్ని మాత్రం పట్టించుకోవడానికి వచ్చారు, హిందూ ధర్మాన్ని క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నం చేస్తారంటూ స్థానికులు కూడా టీడీపీ నేతలకు తోడవడంతో కొంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణం ఏర్పడింది. ఇరు వర్గాల మధ్య తోపులాట కూడా నెలకొన్నటువంటి నేపథ్యంలో పోలీసులు వెంటనే అప్రమత్తమై ఇరు వర్గాలు కూడా శాంతింపు చేసేటువంటి ప్రయత్నం చేశారు. మరోవైపు టీడీపీకి సంబంధించినటువంటి నేతలు బీజేపీ నేతల మధ్య వాగ్వివాదం కూడా చోటు చేసుకోవడంతో బీజేపీ నేతల ప్రెస్ మీటింగ్ మీద టీడీపీ నేతలు రావడం ఏంటన్నది మాత్రం కొంత వివాదాస్పదమైనటువంటి పరిస్థితి. సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే దిశగా బీజేపీ నేతలు తాము సీఎం కలుస్తామని చెప్పి ప్రశాంతమైన వాతావరణం చెప్తుంటే టీడీపీ నేతలు వచ్చి కావాలని చెప్పి రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేశారనేది బీజేపీ నేతల వాదన. ఇటు టీడీపీకి సంబంధించిన నేతలు కూడా అదే స్థాయిలో ఫైర్ అయ్యారు. తాము అభివృద్ధి చేస్తున్నాము, అభివృద్ధికి సంబంధించిన అందులో భాగంగానే ఆలయాలను తరలించి వేరే చోటకి ప్రత్యామ్నాయం చూపించామని చెప్పి టీడీపీ నేతలు చెప్తున్నారు. ఏదైనప్పటికీ కూడా విజయవాడలో కృష్ణా పుష్కరాలకు సంబంధించినటువంటి వ్యవహారం టీడీపీ అదేవిధంగా బీజేపీ నేతలకు మధ్య మాత్రం తీవ్ర ఆఘాతాన్ని సృష్టించే ఇరు వర్గాల మధ్య కూడా కొంత వివాదాస్పదమైనటువంటి పరిస్థితికి కారణమయ్యాయని చెప్పుకోవచ్చు. సంతోష్, థ్యాంక్ యూ హరీష్. పౌరుష
విజయవాడలో ఆలయాల కూల్చివేత వివాదం రాజుకుంటోంది. కృష్ణా పుష్కరాల పనుల్లో భాగంగా 2 ఆలయాలను కూల్చివేశారు అధికారులు. ఆలయాల తొలగింపు ప్రదేశాలను ఇవాళ బీజేపీ నేతలు పరిశీలించారు. అనంతరం నేతలు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. అయితే వీరిని టీడీపీ నేతలు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అనుచరులకు బీజేపీ నేతలకు మధ్య తోపులాట జరిగింది. అంతకుముందు విజయవాడలో ఆలయాల తొలగింపు ప్రాంతాలను పరిశీలించారు బీజేపీ నేతలు. దేవాలయాలను తొలగింపుతో భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయంటున్నారు. దీనిపై త్వరలో సీఎం చంద్రబాబును కలుస్తామన్నారు బీజేపీ నేత కన్నా. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. నాయకులంతా కూడా ప్రస్తుతం ఆలయాల తొలగింపుకు సంబంధించినటువంటి ప్రదేశాలను కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనతో మాట్లాడేందుకు మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, అదేవిధంగా ఎమ్మెల్సీ టీడీపీ బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ సోము వీర్రాజు గారు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పటికే దీని మీద చాలా వివాదం అయింది. కృష్ణా పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని ఈ వ్యవహారం మొత్తం జరుగుతుందని చెప్పి ఏపీ ప్రభుత్వం చెబుతున్నటువంటి పరిస్థితుల్లో మీ పర్యటన ఎలా ఉండబోతుంది, మీరు ఏ విధంగా స్పందిస్తున్నారు? పుష్కరాలంటే ధర్మాన్ని రక్షించడం కోసం ప్రతి 12 సంవత్సరాలు జరిగేటువంటి పుష్కరాలు. రాజమండ్రిలో కూడా పుష్కరాలు చూసాం. అక్కడ కూడా పెద్ద ఎత్తున ఘాట్లు కట్టారు. ఎక్కడా కూడా గుడులను తొలగించడం అనేది రాజమండ్రిలో పుష్కరాలకు జరగలేదు. మరి ఇక్కడ ఈ విధంగా ఈ ప్రతిష్ట, గుడులకు సంబంధించినటువంటి ప్రతిష్ట అనేది ఎంత మేరకు ఒక ధర్మబద్ధంగా చేస్తామో, తొలగింపు కార్యక్రమాలను కూడా స్థానికంగా ఉన్నటువంటి పెద్దలను పిలిపించి శాస్త్రోక్తంగానే దాన్ని తొలగించడం కోసం ప్రయత్నించారు. విషయాల మీద మొత్తం అన్ని చూసిన తర్వాత వేరే ప్రెస్ మీట్ మాట్లాడతాం, పెద్దలందరూ మాట్లాడతారు, ముఖ్యమంత్రి గారిని కూడా కలుస్తాం. ఆల్రెడీ మా ఎంపీ గారు, మినిస్టర్ గారు కూడా కలవడం జరిగింది. దీని మీద వీళ్ళ ప్రజల యొక్క అభిప్రాయం తీసుకుని వారికి ధైర్యం చెప్పి ఈ విధమైనటువంటి కార్యక్రమం పుష్కరాల్లో చేయడం అనేది సబబు కాదనేది
ఒక గుడిని తొలగించడం అంటే దానికి సంబంధించినటువంటి నష్టపరిహారాలు ఇలాంటివి ఇవ్వడానికి ఏ విధంగా ఇతర గుడుల విషయంలో అమలు చేస్తున్నారో అవి కూడా ఇక్కడ అమలు చేయాలి, వారితో మాట్లాడాలి. హిందువుల మనోభావాలకి విరుద్ధంగా ప్రవర్తించడం అనేది సవ్యమైనటువంటి పద్ధతి కాదు. దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాం. మీరు చెప్పండి, ప్రభుత్వం చెప్తుంది అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాము, ఇంకోవైపు తొలగించినటువంటి ఆలయాలకి ప్రత్యామ్నాయం చూపిస్తున్నామని చెప్పి ఏపీ ప్రభుత్వం స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ పరిస్థితి ఒకసారి గమనిస్తే, సరే వీర్రాజు గారు చెప్పినట్లు మేమే అభివృద్ధికి వ్యతిరేకం కాదు, నరేంద్ర మోడీ గారు జయమే అభివృద్ధి, భారతదేశం అంతా అభివృద్ధి చెందాలి. కానీ పుష్కరాలు, అనేక పుష్కరాలు వచ్చినాయి. ఇవాళ కొత్తగా ఒక్కసారి మొట్టమొదటిసారి వచ్చిన పుష్కరాలు కాదు, ఆ పుష్కరాలు వచ్చినప్పుడు కూడా ఈ టెంపుల్స్ ఇక్కడ ఉన్నాయి. పెద్దలు చెప్పినట్లు ఒక ప్రతిష్ట విగ్రహము 100 సంవత్సరాల క్రితం కట్టినటువంటి దేవాలయాన్ని కూడా చాలా నిరంకుశత్వంగా, ఇక్కడ అభివృద్ధికి అడ్డంగా ఉన్న దేవాలయాలు చూసి, తీసిన దేవాలయాలు చూసి చాలా తక్కువగా ఉన్నాయి. ఇదేదో హిందూ ధర్మం మీద కక్ష కట్టి ప్రవర్తిస్తున్నటువంటి భావమే కనపడుతుంది తప్ప ఇది అభివృద్ధిలో భాగంగా చేశామని అనడానికి మాత్రం ఇక్కడ చూసాం. ఇది ఎవరికి అడ్డం ఉంది మీరు చెప్పండి? ఇది దేవునికి అడ్డం ఉంది, ఎవరికి అడ్డం ఉంది? ఎవరికి అడ్డం ఉన్నటువంటి పరిస్థితి. కొన్ని 100 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి దేవాలయాలు, హిందువుల మనోభావాలు చాలా తీవ్రంగా దెబ్బతిన్నాయి. విజయవాడలో మాకు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి, స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు చెప్పినటువంటి విధంగా మరి పెద్దలు చెప్పినట్లు మరి ముఖ్యమంత్రి గారిని కలిసి దీన్ని రిప్రజెంట్ చేస్తాం. ఆగమ శాస్త్ర ప్రకారం ఏదైతే ప్రతిష్ఠ జరిగిందో మళ్ళీ దాని పునఃప్రతిష్ఠ కూడా ఆ శాస్త్ర ప్రకారమే జరగాలి, ధర్మం ప్రకారం అయితే. అలా జరగకుండా నిరంకుశత్వంగా విగ్రహాలు ఎరగొట్టేసి ముక్కలు ముక్కలు చేసినటువంటి పరిస్థితిలో మేము చేస్తున్నామని చెప్తే అట్లా మీకు కనపడుతుంది కదా, ఇప్పుడు మేము చెప్పడమే కాదు కదా, మీకు కనపడుతుంది కదా, విగ్రహాలన్నీ ముక్కలు అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ రకంగా మరి జరగలేదు. మరి దానికి హిందువుల మనోభావాలు అయితే చాలా తీవ్రంగా దెబ్బతిన్నాయి, దాంట్లో అయితే ఏమీ డౌట్ లేదు. ఈ విషయం గురించి ముఖ్యమంత్రి గారిని ఆల్రెడీ మా పార్టీ అధ్యక్షులు రిప్రజెంట్ చేస్తున్నారు. మళ్ళీ ఒక్కసారి ఈ విషయాలన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. సార్ మీరు చెప్పండి, మీరు ఒకరోజు బంద్ కూడా పాటించారు, అయినప్పటికీ కూడా ఎటువంటి స్పందన కూడా లేనటువంటి పరిస్థితి, ప్రభుత్వం చేయాల్సినటువంటి పని చేస్తాం, ప్రత్యామ్నాయం చేస్తున్నామని చెప్పి చూపుతున్నటువంటి పరిస్థితుల్లో బీజేపీ ఏ విధంగా స్పందించబోతుంది, భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? పెద్దలందరూ కూడా ఇప్పుడు చూడడం జరుగుతుంది. మీరందరూ కూడా చూస్తున్నారు, ప్రత్యామ్నాయం చూపెడుతున్నా అని చెప్పని పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు ఎవరైనా కానీ, ఎమ్మెల్సీలు కానీ ఎంపీలు కానీ అందరూ కూడా. ఏ ఒక్కదానికి ఇంతవరకు ప్రత్యామ్నాయం చూపెట్టలేదు. ప్రత్యామ్నాయం చూపెట్టి మీరు గుడి మార్చుకోకపోతే వాళ్ళు అడగచ్చు, కానీ అసలు ఇంతవరకు మీరు గుడి తీసేయండి, 3 నెలల తర్వాత, రేపు పుష్కరాల తర్వాత మీతో మాట్లాడతామని చెప్పండి. తర్వాత అదేవిధంగా బంద్ ఉంది, బంద్ ఏ ఒక్కరు కూడా దాని మీద ఫోకస్ చేయకుండానే బంద్ ప్రశాంతంగా అందరూ స్వచ్ఛందంగా చేశారు. అంటే అందరూ ప్రజల్లో కూడా అంతర్భాగం నుంచి వస్తుంది ఒక ఈ విధంగా గుళ్ళు ధ్వంసం చేయడం. అది ఇప్పటికైనా సరే అధికార పార్టీ నాయకులు అర్థం చేసుకోవాలి, ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏదైనప్పటికీ కూడా గుళ్ళ తొలగింపు, దేవాలయాల తొలగింపుకు సంబంధించినటువంటి వ్యవహారం మీద మాత్రం బీజేపీ నాయకులు చాలా తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇప్పటికే హరిబాబు, బీజేపీ అధ్యక్షుడు హరిబాబు సీఎంను కలిసినటువంటి నేపథ్యంలో తాము కూడా మరోసారి సీఎంను కలిసి హిందూ ధర్మానికి జరుగుతున్నటువంటి అన్యాయం, భక్తుల మనోభావాలు దెబ్బతిన్నటువంటి వ్యవహారం మీద సీఎం దృష్టి కూడా తీసుకెళ్లి భవిష్యత్తులో హిందూ ధర్మాన్ని కాపాడుకునే దిశగా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి బీజేపీ నాయకులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజేష్తో హరీష్, ఎన్టీవీ, విజయవాడ. విజయవాడలో బీజేపీ, టీడీపీ నేతల మధ్య రగడపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరీష్ లైవ్ లో అందిస్తారు. హరీష్, ఓవర్ టు యు. కృష్ణా పుష్కరాలకి అభివృద్ధి పనులు చేపట్టడం, దేవాలయాల తొలగింపు వ్యవహారం టీడీపీ, బీజేపీ మధ్య తీవ్రస్థాయిలో ఆఘాతాన్ని నింపింది. అంతకుముందు వరకు నివురుగప్పు నిప్పులా ఉన్నటువంటి వ్యవహారం ఇప్పుడు తెర మీదకి వచ్చింది, బహాబాహికి దిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విజయవాడ దుర్గమ్మ సాక్షిగా, ఇంద్రకీలాద్రి సమీపంలోనే గోశాల సాక్షిగా టీడీపీ అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి నేతలు ఆలయాల తొలగింపు వ్యవహారం మీద తీవ్రస్థాయిలో ఆవేదన వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో బీజేపీకి సంబంధించినటువంటి నేతలు నిర్వహించినటువంటి ప్రెస్ మీట్ ను టీడీపీ ఎమ్మెల్సీ అదేవిధంగా అతని అనుచరులు కూడా అడ్డుకోవడం, బీజేపీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా అసత్య ప్రచారం చేస్తున్నారు, ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తుందని చెప్పి ప్రకటించినటువంటి నేపథ్యంలో బీజేపీకి సంబంధించినటువంటి నేతల తీరు మీద టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అంతా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనతో మాట్లాడేందుకు ఎమ్మెల్సీ బొద్దాయంకర్ ఉన్నారు. చెప్పండి, బీజేపీతో మీకు ఎందుకు అంత అగాధం వచ్చినటువంటి పరిస్థితి? ఆలయాల తొలగింపు వ్యవహారం మీద ప్రభుత్వం చాలా క్లారిటీగా ఉంది, ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తామని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు జరిగిన గొడవకి ప్రధాన కారణం ఏంటని మీరు భావిస్తున్నారు? గొడవ అయితే ఇప్పుడైతే ఏం జరగలేదు. నా తోటి శాసనమండలి సభ్యులుగా స్వామి వీర్రాజు గారు మా ఇంటికాడికి వచ్చాడు కాటికి ఆయన పలకరించడానికి నేను వెళ్ళాను. పలకరించడానికి వెళ్తే అక్కడ ఏంటంటే మామూలు ఏదో నేనేదో ఆపడానికి అన్నట్టు వాళ్ళు ఏదో ఇది అనుకున్నారు. తర్వాత మేమిద్దరం కలిసి అయితే ఒకటి వాళ్ళు చాలా తప్పు మాట్లాడుతున్నారు.
ఇప్పుడు ఇందాక సుప్రీంకోర్టు గైడెన్స్ ప్రకారం రోడ్డు మీద ఏది ఉన్నా సరే, ఏ దేవాలయం, చర్చి, మసీద్ ఏది ఉన్నా సరే తొలగించమని చెప్పారు. అయినా సరే ముఖ్యమంత్రి గారు ఆ సుప్రీంకోర్టు గైడెన్స్ కానీ అవి కాదు. రేపు 3.5 కోట్ల మంది యాత్రికులు ఇక్కడికి కృష్ణ పుష్కరాలకి స్నానానికి వస్తారు. వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు. ఎక్కడైతే చిన్న చిన్న దేవాలయాలు కట్టుకొని రోడ్డును ఆక్రమించుకున్నారో అవన్నీ కూడా తీసి తొలగించి ఎక్కడన్నా ఒక మంచి 5 ఎకరాలు 6 ఎకరాల స్థలం కానీ అక్కడ స్థలంలో ప్రతి గుడి కూడా అక్కడ ఉండేలాగా ఏర్పాటు చేద్దామని ముఖ్యమంత్రి గారు చాలా మంచి ఆలోచన ఇదే. అక్కడ గుడి ఇక్కడ గుడి కంటే అన్నీ ఒకే చోట పెట్టి 5-6 ఎకరాల్లో గుళ్ళు పెడదామని ఆయన ఆలోచన. అయితే దీన్ని కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం ఇందాక ఎవరైతే మా వాళ్ళు చెప్పారో 2 గుళ్ళు వినాయకుడి గుడి లేదా విజయేశ్వర స్వామి ఆలయం వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. ఎందుకంటే నేను పేరు చెప్పేంత రోజులు కూడా కాదు, వాళ్ళ చేతిలో ఉన్నాయి. అది మా వాళ్ళు చెప్తారు. వాళ్ళ చేతిలో ఉన్న గుళ్ళు ఎక్కడైతే చేయి జారిపోతాయని ఒక భయంతో ఈ విజయవాడ నగరం ప్రశాంతంగా, ఒకప్పుడు రౌడీలకి గోండాలకి నిలయమైనటువంటి విజయవాడ నగరం తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా సరే ప్రశాంతంగా జీవిస్తారు జనం. ఈ ప్రశాంతత వాతావరణంలో మళ్ళీ వాళ్ళ కులాలు, మతాలు, గుళ్ళు, మసీదులు, చర్చిలు ఒక కొత్త కోణం తీసుకొచ్చారు విజయవాడ నగరానికి. ఇది చాలా తప్పు. ఇప్పుడు నా ఇంటి ఎదురుకి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అటువైపు ఇల్లు ఏమంటే అక్కడ ఉన్న ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏదైనా తీస్తుంటే ఆపమనే నాయకులు ఉంటారు, కానీ అటు తీయమనే చెప్పేది ఏదన్నా వీరోచితంగా పోరాడాలి. ఇప్పుడు కూడా మనం ఒక ప్రతిపక్ష పార్టీలో ఉంటే లేదా ప్రజా సమస్యల మీద స్పందిస్తే వీరోచితంగా ఉండాలి ఆ పోరాటం. అంతేగాని అటువైపు తీయమంటారేంటి? ఇప్పుడు తీసింది ఏంటి? గో సంరక్షణ స్థలం వాళ్ళది కాదు. అయినా సరే గో సంరక్షణ ఇప్పుడు ఏవైతే ఆవులు ఉన్నాయో అవన్నీ అక్కడే ఉన్నాయి. ఆ ఎదురున్నటువంటి స్థలాన్ని అది ఇరిగేషన్ స్థలం అది తీసుకున్నారు. తర్వాత ఆర్కాలజీ వాళ్ళు తీసుకున్నారు. తర్వాత కనకదుర్గా నగర్ తీసుకున్నారు. అవతల ఇల్లు తీయమంటారు ఏంటంటే? ఎవరైనా అసలు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక నాయకత్వం వహించే మనుషులు అవతల ఇల్లు తీయమని చెప్తారా? ఇదంతా ఏంటంటే బాగా వీరోచితంగా పోరాడడం తెలుసు, కానీ ఇలాగ అడ్డదారుల్లోనో లేకపోతే అబండాలు వేయడం లేకపోతే ఆరోపణలు చేయడం నా రాజకీయ జీవితంలో నాకు అలవాట్లేదు. మీరే చెప్తున్నారు రౌడీలు గోండాలని మీరే అంటున్నారు. వాళ్ళ పేర్లు కూడా చెప్పడం కూడా అనవసరం అంటున్నారు. అలాంటప్పుడు మీరు అధికారంలో ఉండి కూడా ఎందుకు మీరు వాళ్ళ పేర్లు చెప్పలేము? నేను రౌడీలు గోండాలని వీళ్ళ ఒకప్పుడు విజయవాడ నగరంలో రౌడీలు గోండాలు గొడవలు జరిగాయి. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని అంతా ఇచ్చేసారు. కానీ ఇవాళ కొత్త కోణం మళ్ళీ ఏంటంటే గుళ్ళు, మసీదులు, చర్చిలు ఇవన్నీ చేస్తున్నారని ఒక కొత్త కోణం తీసుకొచ్చి ప్రశాంతమైన విజయవాడ నగరాన్ని వీళ్ళు నాశనం చేయడానికి రైట్. ఇది ఇక్కడ ఉన్న వర్షం మొత్తం మీద బీజేపీకి సంబంధించినటువంటి నేతల వ్యవహారం మాత్రం కృష్ణా పుష్కరాల సాక్షిగా మరోసారి వెలుగు చూసినటువంటి పరిస్థితి. ఏదైనప్పటికీ కూడా ప్రభుత్వం చాలా క్లారిటీ ఇస్తున్నటువంటి నేపథ్యంలో బీజేపీ నేతలు అనవసరమైన రాద్దాలు చేస్తున్నారు, మతపరమైన వివాదాలను రెచ్చగొడుతున్నారని చెప్పి టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న ఆరోపిస్తున్నారు. థ్యాంక్ యూ హరీష్.